క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తునామములో శుభములు తెలియజేస్తూ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకోబోయే పాఠం పేరు సూక్ష్మంలోని క్రీస్తు మోక్షం అని. సూక్ష్మము అనగానే కంటికి కనిపించని అతి చిన్న ఆకారంలో ఉన్నదానినే సూక్ష్మాకారము అంటారు. ఇక మోక్షము అనగానే మీకు తెలుసు, మనం అంతా పొందబోయే రక్షణ, పరలోకం, నిత్య జీవం అని మనం చెప్పొచ్చు. అయితే ఈ సూక్ష్మంలోని శిలువ మోక్షం అంటే దేవుడు చేసిన ఈ విశాలమైన ప్రకృతిలో కంటికి కనిపించని పరమాణువు మొదలుకొని కంటికి కనిపించే అతిపెద్ద ఆకారాలలో దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. ఒక అణువు మనం తీసుకున్నాం అనుకోండి, అది చాలా సూక్ష్మమైన రూపం. దాన్ని కేవలం మైక్రోస్కోప్ కింద మాత్రమే దాన్ని మనం చూడగలం. అలాగే ఆకారంలో అత్యంత పెద్దవి ఈ విశ్వంలో ఉన్నాయి. ఏంటవి? నక్షత్రాలు. మన భూగ్రహమే పెద్దది అనుకుంటే, ఈ భూగ్రహానికి ఎన్నో లక్షల రెట్లు పెద్దది సూర్యగోళం అయితే, అలాంటి సూర్యగోళాలని కోటాను కోట్ల సూర్యగోళాలు కలిపితే ఒక నక్షత్రంగా ఈ విశ్వంలో అలాంటి నక్షత్రాలు లెక్కలేనన్ని కోకొల్లలుగా కనబడుతుంటాయి మనకి. అంటే దేవుడు నిర్మాణం, దేవుడు చేసిన ప్రకృతి విధానం ఎందుకు చేశాడు దేవుడిది? ఒకటి, మన అవసరాన్ని తీర్చడానికి. రెండు, మనకి జ్ఞానాన్ని నేర్పించడానికి. అనగా ప్రకృతిని పరిశీలిస్తే దేనినైనా అది మనకి జ్ఞానోపదేశం చేసేది, లేదా దేవుని గూర్చిన ఉనికిని, దేవుడు మానవులతో చెప్పాలనుకున్న జ్ఞానాన్ని ప్రకటించేదే ఈ ప్రకృతి. చాలాసార్లు మనం చదువుకున్నాం, పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానము తెలిపేది, బోధ చేసేవిగా ఉన్నాయి. వాటి యొక్క సంకేతాలు ప్రపంచమంతా కూడా సర్వమానవాళికి వాటి సందేశాలు వెళుతున్నాయి అని. అంటే కనిపించని సూక్ష్మాకారం కావచ్చు, అత్యంత పెద్దదైన మహాకారం కావచ్చు, ఈ విశ్వంలో దేవుడు వాటిని చేయటం వెనక ఆయనకున్న సంకల్పం మనకి జ్ఞానాన్ని నేర్పించాలి అని. ఆయన చెప్పాలి అనుకున్నది ఏదైతే ఉందో, ఇలా నిర్మాణంలో భాష లేకుండా సంకేతాల ద్వారా చెప్పటం. ఉదాహరణకి, ఈ కాలంలో ఉన్న యువతరం తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఏమండి, నోటితో చెప్పేవాళ్ళు కొద్దిమంది అయితే సందేశం ద్వారా చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు. ఎలా? ఒక పువ్వునిచ్చో, ఒక గ్రీటింగ్ కార్డ్నిచ్చో, ఒక బహుమతినిచ్చో, ఆ బహుమతిలో తమ ప్రేమ సందేశాన్ని దాచో, ఇలా వాళ్ళు తెలపాలి అనుకుంటారు. అంటే అక్కడ మాటలు లేకపోయినా సందేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది అన్నది ఎంత నిజమో, ఈ ప్రకృతిలో కూడా దేవుడు తన సందేశాన్ని దాచిపెట్టాడు. దాన్ని మనిషి ఏం చేయాలి? డీకోడ్ చేయాలి. అండి, మోర్స్ కోడ్ అని ఉంటుంది. ఈ మోర్స్ కోడ్ అంటే ఏంటంటే డాట్స్ ద్వారా సంకేతాన్ని తెలిపేది. మళ్ళా ఆల్ఫాబెటికల్ నాలెడ్జ్ కాదు, ఆల్ఫాబెటికల్ అక్షర రూపంలో ఉన్న భాష కాదు ఇది. ఆ డాట్స్ పంపించే వేగాన్ని బట్టి, అందులో ఉన్న సమాచారాన్ని ఒకప్పుడు సాంకేతికత అంతగా అభివృద్ధి చెందనప్పుడు
వాళ్ళు దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు. అంటే ఏదైనా సమాచారం అక్షరాలను డాట్స్ రూపంలో వాళ్ళు పంపించేవాళ్ళు. అంటే ఆ చుక్కలలో కూడా ఏమున్నట్టు? సందేశం. దేవుడి ప్రకృతిలో ఏమండి, చుక్కలలో, కలుగజేయబడిన విశ్వంలో, కళ్ళ ముందు కనిపించే పశుపక్షాదుల్లో, కనిపించే చతుష్పాద జంతువుల్లో, వీటన్నిటిలో కూడా ఆయన సందేశాన్ని నింపాడు, సందేశాన్ని పంపుతూనే ఉన్నాడు ఆయన. అయితే మానవాళి గ్రహించగలుగుతుందా అని మనం ఆలోచించగలిగితే, దేవుడు చెప్పిన సందేశాన్ని తెలుసుకోవటంలో మానవాళి విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే దైవత్వాన్ని గూర్చిన లక్షణాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా వాళ్ళు గ్రహించలేని వాళ్ళుగానే మారిపోయారు. తమ కళ్ళ ముందు దేవుని గూర్చి విషదమై అన్నాడు. రోమిలికి రాసిన పత్రికలో మనం చదువుకున్న మాట, తెలియశక్యమైనదేదో అంటాడు. అంటే దేవుడు మానవాళికి ఏదో తెలియజేయాలి అనుకుంటున్నాడు. ఆ తెలియశక్యమైనదేదో అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమిలికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడు అక్కడ? దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి మీరు. అది వారి మధ్య విషదం అంటున్నాడు. చూడండి, విషదం. దేవుడు అది వారికి విషదపరిచెను అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు చెప్పకుండా దేన్నైనా దాచాడా అని అనుకుంటే లేదు లేదు. ఆయన అన్నిటినీ కూడా విషదపరిచెను అంటే చాలా వివరంగా చెప్పాడని అర్థం. అంటే మనిషి కనుగొనే కొద్దీ, మనిషి తెలుసుకునే కొద్దీ, మనిషి పరిశోధన చేసే కొద్దీ దేవుడు ఈ ప్రకృతిలో దాచి ఉంచిన సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే తనను గూర్చి చెప్పాలనుకున్నది, తెలియశక్యమైనది వారి మధ్య పెట్టాడు అన్నాడు. వారి మధ్య, మన కళ్ళ ముందే పెట్టాడు. అంటే ప్రకృతిలో దేనిని మనం పరికించి చూచినా, పరిశీలనగా తెలుసుకున్నా, ఆ పరిశీలన మనకి చెప్పేది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ప్రణాళిక. కనుక దేవాది దేవుడు మానవాళికి పంపించే సందేశం ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా, శిష్యుల పత్రికల ద్వారా, ఇలా పాత క్రొత్త నిబంధనలు రాయబడిన 66 పుస్తకాల ద్వారా సందేశాన్ని ఆయన పంపాడు. ప్రకృతిలోని సందేశం ఉంది. బైబిల్ చదివితే ఇంకా విషదపరిచాడు దానిని. అంటే ఒకవేళ బైబిల్ చదవకపోయినా ఎవరైనా కనీసం ప్రకృతిని ధ్యానించైనా, ప్రకృతిలో ఉన్న దాన్ని విచారించైనా వాళ్ళు గ్రహించాలి అని. అంటే సూక్ష్మంలోనే ఆయన సందేశాన్ని దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడు అంటే మిమ్మల్ని మోక్ష మార్గాన్ని నడిపించడానికి. తాను అనుకున్నదంతా కూడా ఫిగరేటివ్గా, రూపకాలంకార భాషలో. ఏమండి, పెళ్లి కొడుకు నచ్చాడా అమ్మా అని పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిని అడిగారు అనుకోండి, ఆమె నోటితో చెప్పదు. నచ్చాడు అనుకోండి, ఏం చెప్తుంది? సిగ్గుపడుతుంది. పెండ్లి కుమారుడు నచ్చితే ఏమంటుంది ఆవిడ? ఏమండి, ఏమో నాకు సిగ్గు వేస్తుందండి అంట. అంటే ఆ మాట అందంటే మనం ఏమర్థం చేసుకోవాలి? నచ్చలేదని కాదు, అక్కడ పెళ్లి కొడుకు ఇష్టమే అని సందేశం. అంటే తన సంజ్ఞల ద్వారా, ఏమండి, ఏడుస్తుంది అనుకోండి, అమ్మ పెళ్లి కొడుకు నచ్చాడా అంటే ఏడుస్తుంది అనుకోండి, అంటే ఈవిడికి నచ్చలేదు అని అర్థం. అంటే వాళ్ళు భాషలో చెప్పేది వేరు, భాషకు అతీతంగా సంజ్ఞల ద్వారా చెప్పేది వేరు. అర్థమవుతుందా మీకు? కనుక దేవుడు భాషతో చెప్పాడు బైబిల్ ద్వారా.
అర్థం అవ్వట్లేదా? ప్రకృతిలో చెప్పాడు, బైబిల్ చదవని వాళ్ళకి చెప్పాడు. పోనీ దాన్ని చూసేమైనా వాళ్ళు చదువు గ్రహించగలుగుతున్నారు తెలుసుకొని అంటే లేదు. కనుక దేవుడు తాను చేయాలనుకున్నది ఏదైతే ఉందో అది వారికి విషదపరిచెను అని ఇప్పుడే మనం చదువుకున్నాం. చెప్పేశాడు ఆయన, చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ఇక తెలుసుకోవటం మన వంతే. ఎలా తెలుసుకోవాలి? యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుష్యులందరూ అంటున్నాడు చూడండి, మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు, దేవుని యొక్క సృష్టి కార్యక్రమాన్ని తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏం చేశారటండి ఆయన? సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు. సృష్టి కార్యక్రమం, సృష్టి ఎవరి కోసం చేశాడు, అందులో ఆయన దాచి ఉంచిన సందేశం ఏంటి, వీటన్నిటినీ కూడా మనుష్యులందరూ అంటున్నాడు చూడండి. అంటే ప్రతి మనిషి తెలుసుకోవడానికి అనుకూలంగానే ప్రకృతిలో సంకేతాలను దాచి ఉంచాడనమాట. అది ప్రకృతిలోనూ చివరికి మనిషి చేతి దగ్గరకు కూడా వచ్చేసాడు చూడండి. అంటే మానవ దేహం దగ్గరకు కూడా వచ్చాడు. ప్రకృతిలోనూ ఆయన చెప్పాడు, అలాగే ఈ దేహంలో కూడా, మన దేహం, సొంత దేహం, ప్రతి మనిషి ఏ దేహంలో అయితే బ్రతుకుతున్నాడో ఆ దేహం కూడా సంకేతం ఇస్తుంది. సృష్టి కార్యక్రమమును తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి అంటున్నాడు చూడండి. బిగించడం, చేతిని బిగించడం ఏంటండి? బిగింపు అని ఏమంటారు? బిగింపు అని ఎప్పుడు అంటారు చెప్పండి? దేనినైనా ఒక దగ్గరకు దేనినైనా తెచ్చి ప్రెషర్తో ఒక దగ్గర పట్టి ఉంచినప్పుడు దాన్ని బిగింపు అంటారు, అంతేనా? సర్వసాధారణంగా అరే నాయన గట్టిగా పట్టుకో అంటే వెంటనే ఏం చేస్తాం? మన వేళ్లను బిగిస్తాం. అంటే బిగించడం అంటే ఏంటి? వేరువేరుగా ఉన్న 5 వేళ్ళు ఏమవుతున్నాయి? బిగింపు అంటారు దాన్ని. గట్టిగా బిగబట్టు నాయన, గట్టిగా చేతిని బిగబట్టు అంటే బిగించడం అనగానే విడిగా ఉన్న దానిని ఒక దగ్గరకు తీసుకొని వచ్చి ఏమండి ఐక్యపరచటం, దాన్ని బిగింపు అంటారు. దేవుడట సృష్టి కార్యక్రమంలో మనుషులందరూ తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఒక ముద్ర వేశాడట. ముద్ర అంటే ఒక సీల్. ఆ సీల్, ఆ ముద్ర మనిషి చేతి బిగింపులో, బిగించటంలో. ఏమిటి బిగింపులో మనకు వచ్చేది ఏంటి? బలం. బిగింపులో బలమే కదా. ఎప్పుడైనా బిగుసుకున్నప్పుడు దేన్నైనా మనిషి భరించగలడు, దాన్ని బిగింపు అంటారు. ఇక్కడ దేవుడు చేతిని బిగించి ముద్ర వేశాడు అంటే ఆయన సృష్టి కార్యక్రమాన్ని తెలుసుకోవడానికి మనిషి చేతిని బిగబట్టడం ఏంటి? ఏమండి? అంటే సంకేతం, సంకేతంలో దాగి ఉన్న సందేశం. అది మనిషి పరిశీలనగా తెలుసుకోవాలి. మరొక మాట చదువుదాం. కీర్తనలో 111వ కీర్తన, 111వ కీర్తన 2-4 వచనాలు చదువుదాం. 111 కీర్తన 2వ వచనం 4వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. విచారణ. ఆయన క్రియలు చాలా గొప్పవట. ఎవరు విచారిస్తారట? వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. అంటే దేవుని పనుల మీద ఇష్టం ఎవరు తెలుసుకుంటారు? ఎవరైతే తండ్రి పనులను ఇష్టపూర్వకముగా గ్రహించాలి అనుకుంటారో, తెలుసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఏమండి తెలియచేయబడతాయి. ఎలా? విచారం చేస్తారు కాబట్టి, తెలుసుకుంటారు కాబట్టి. 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు.
ఏమి నియమించారటండి? తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను, తాను చేసిన అద్భుత క్రియను జ్ఞాపకార్థ సూచన అంటే మీకు జ్ఞాపకం చేయడానికి ఒక సూచన అంటున్నాడు. మీ మాటలు జాగ్రత్తగా వినాలి. మన అందరిలాంటి బోధకులం కాదు. ఎప్పుడూ చెప్పిందే చెప్పి, ఏమంటే పాడిందే పాడి మనుషులకు చిరాకు రప్పించే అందరిలాంటి బోధకులం కాదు మనం. బైబిలులో దేవుడు రాయించిన అవే మాటలు, 66 పుస్తకాల్లోని మాటలే. ఆ మాటలను వివిధ కోణాలలో మనం పరిశీలన చేస్తూ ఉంటాం. అందుకే మంది లేఖనముల పరిశోధనలు. మంచి పదాన్ని జైశాలి గారు పరిచయం చేశారు. ఏంటది? లేఖనాల పరిశోధన. అంటే పరిశోధనలో క్రొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అంటే నేర్చుకుంటూ ఉంటాం. క్రొత్త విషయాలను నేర్చుకోవాలి అంటే నువ్వు పరిశీలన చేయాలి కదా. ఏమండి, ఈరోజు అనేక రోగాలకు మందులు కనిపెట్టబడ్డాయి ప్రపంచంలో. అంటే నిరంతరం రాత్రింబగళ్ళు వైద్యపరమైన ల్యాబ్స్లో పరిశోధనలు జరిపిస్తున్న ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారండి. అందుకే కొత్త కొత్త మందులు. ఈ మధ్యన ఒక వార్త విన్నాను, అది నిజమో కాదో నాకు తెలియదు. క్యాన్సర్కి మొట్టమొదటిసారిగా రష్యా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి, రష్యన్స్ ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు అని. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిందో నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. దాని హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారట. అంటే ముందు మనుష్యుల మీద ప్రయోగించి అది తగ్గుతుందా లేదా, సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేదాన్ని హ్యూమన్ ట్రయల్స్ అంటారు. దాన్ని అది సఫలీకృతమయ్యే అనుకోండి, వెంటనే ప్రజలందరికీ ఇస్తారు. ఎందుకంటే ఒక కరోనా వచ్చేటప్పుడు కూడా ముందు హ్యూమన్ ట్రయల్స్ జరిగించి అనేక మందికి ఆ వాతావరణాల్లో పరీక్షించిన తర్వాత ఇది అందరికీ మంచి సూచనలు ఇస్తుంది అన్నప్పుడు ప్రజలందరికీ దాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. అలా పరిశోధన చేస్తుందట. వెరీ గుడ్, మంచిదే. ఎందుకంటే ఈరోజు ప్రతి చోట ఈ క్యాన్సర్ అనేది చాలా దారుణంగా వ్యాపిస్తుంది. అవయవాలకు రకరకాలైన క్యాన్సర్లు వ్యాపిస్తున్నాయి. కనుక దానికి ఒక చెక్ పెట్టడానికి మనిషి ఈరోజు సాధించగలుగుతున్నాడు అంటే నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో కొత్త కొత్త మెడిసిన్స్ ఈరోజు ఫార్మస్యూటికల్ కంపెనీస్ తీసుకొస్తున్నాయంటే, ఏమండి, ఈరోజు మనిషికి వస్తున్న రుగ్మతలు, రోగాలకి అనేక క్రొత్త మందులు ఎలా వస్తున్నాయి మార్కెట్లోకి? అనేక మంది కృషి చేస్తూ పరిశోధన సాగిస్తూ ఉంటుండగా వాళ్ళు ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. అలాగే బైబిల్ కూడా నిరంతరం పరిశోధనా దృష్టితో బైబిల్ మీరు ఆలోచించగలిగితే, ఏదో ప్రసంగం చేయడానికి బైబిల్ చదవటం, ఏమండి, ఏదో అలవాటుగా బైబిల్ చదవటం, అలా చదివితే బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప విషయాలు, దేవుడు దాచి ఉంచిన విషయాలు మనకు తెలియకపోవచ్చు. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. 4వ వచనం, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను, నీకు జ్ఞాపకం ఉండేటట్లుగా ఒక సూచన అంటే ఏంటనమాట? సూచన అంటే ఏంటి? మీకు అర్థమయ్యేటట్లుగా కంటి ముందు కనిపించే ఒక దృశ్యం కావచ్చు, సూచన అంటారు దాన్ని. నల్లటి మబ్బులు పట్టేశాయి అంటే దేనికి సూచనది? మంచి వర్షం కురిసే అవకాశం ఉంది అని అర్థం. ఏమండి, అది సూచన. గొంతు బాగా దురదగా ఉంది, ముక్కంతా కూడా ఏమండి మంటగా అనిపిస్తుంది, అప్పుడు దేనికి సూచన? వెంటనే నీకు జలుబు చేయడానికి అవకాశం ఉంది, సూచన. కనుక ఇవన్నీ సూచనలు అంటారు. దేవుడు కూడా ఏం చేశారట? 4వ వచనం బాగా చదవండి. తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. తాను చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అద్భుతాలకి, ఆ ఆశ్చర్య కార్యాలకి జ్ఞాపకార్థంగా నీకు గుర్తుండిపోయేటట్లుగా సూచనను నియమించి ఉన్నాడు. సూచన. ఆ సూచన చూడగానే అర్థమైపోవాలి. ఇంద్రధనుస్సు చూడగానే ఒక సూచన. ఏంటి ఆ సూచన? ఇక దేవుడు ఎప్పుడు నీటి ద్వారా
ఈ ప్రపంచాన్ని నాశనం చేయటం. నోవా కాలంలో దేవుడు దాన్ని ఒక ఒక నిబంధనగా చేశాడు, దాన్ని వడంబడికగా చేశాడు దాన్ని. అది మనకు గుర్తొచ్చేది సూచన. ఏమండి? కనుక దేవుడైన యెహోవా చేసిన కార్యాలను సూచనగా ఆయన ఏం చేసినట్టండి, జ్ఞాపకార్థంగా నియమించి ఉన్నాడు. నియామకం ఆల్రెడీ జరిగిపోయింది. ఈ ప్రకృతిలో ఎన్నో సూచనలు పెట్టాడు ఆయన, ఎన్నో సూచనలు. యేసుప్రభు రాకడకు సంబంధించిన సూచనలు పెట్టాడా? అవి మీకు తెలుసు. ఏంటా సూచనలు? కరువులు, అక్కడక్కడ భూకంపాలు, రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం, జనం మీద జనం. సూచనలు జరుగుతున్నాయి. అయినమో అంతమో వెంటనే రాదు, కానీ దగ్గరగా ఉంది. సూచనలు ప్రారంభమయ్యాయి అని అర్థం. అంటే బైబిల్లో దేవుడు మనుషులకు సూచనలు ఇచ్చాడు. సూచన. ఆ సూచనలు మీరు గ్రహించగలుగుతున్నారా? ఆ సూచనలు పరిశోధించి తెలుసుకోగలుగుతున్నారా? వాటి యందు ఇష్టము గలవారిగా వాటిని విచారించగలుగుతున్నారా? ఇంకో మాట చూద్దామండి. కీర్తనలు 92వ కీర్తన 4వ వచనం నుంచి. 92వ కీర్తన 4వ వచనం నుంచి. యెహోవా, ఏమండి, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, అంటే గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అబ్బా, వండర్ఫుల్. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. పశువు లాంటి వాడు ఏం చేస్తాడండి? పశువు వెనక ముందు ఆలోచించదు. ముందు చిన్నపిల్లడున్నాడా, మనిషి ఉన్నాడా, వృద్ధుడు ఉన్నాడా, ఏమండి బండి వస్తుంది కదా ఆగాలి వెళ్ళాలి అని కాదు, అది వెళ్ళిపోతుంది అంతే. అందుకైతే పశువు అది గుద్దుకొని వెళ్ళిపోతుంది అంతే. మనిషినైనా గుద్దేస్తుంది, బండినైనా గుద్దేస్తుంది. కానీ మనిషి అలా కాదు కదా. మనం నిజంగా దేవుని గూర్చిన పరిశోధనలు కలిగిన వాళ్ళమైతే నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు ఎంత గంభీరములు అని దేవుడు రాయించాడు. ఏమండి? ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తనలు 64వ కీర్తన 9వ వచనం. 64వ కీర్తన 9వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు. భయం కలగాలి, దేవుని కార్యాన్ని తెలియజేయాలి. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. ఏంటి ఆయన పనులు? చేతినట బిగించడం ఏంటి, బాండింగ్ ఏంటి, బంధించడం ఏంటి, ఏంటి దేవుడు చేస్తున్న ఈ సూచన ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలి. అవును ప్రియులారా, ఈ ఆలోచనలు మనం చేయగలిగితే విశ్వమైన, చివరికి ఆ విశ్వానికి మూలమైన మనిషి శరీరమైన సమస్తములోనూ కూడా దేవుడు తన సూచనలను పెట్టాడు. తాను చెప్పాలనుకున్నది ఆయన ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకార్థ సూచనగా నియమించాడు. వాటిని పరిశోధనగా మీరు తెలుసుకోవాలి అని చెబుతున్నాడండి. శాస్త్రవేత్తలు మనిషి శరీరాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏమండి ఒక ప్రోటీన్ కనుగొన్నారండి. ఒక ప్రోటీన్, దాని పేరేంటో తెలుసండి? లామినిన్ అన్నారు. లామినిన్. ఇది మనిషి శరీరములో ఉండేది ప్రోటీన్. ఏమండి? ఇంతకీ లామినిన్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే దానికి వివరణ ఏమిచ్చింది అన్నది మీకు అర్థం కావాలి కదా పేరు చెప్పగానే. ఓకే, లామినిన్ అంటే ఏమిటి? జీవశాస్త్రంలో లామినిన్ అనేది కణాలను జిగురులా అంటిపెట్టుకుని ఉంచి ఒక కీలకమైన ప్రోటీన్. ఏంటండి? మానవ జీవశాస్త్రంలో, అంటే హ్యూమన్ బాడీ, మానవ దేహ శాస్త్రంలో ఈ లామినిన్ అనేది ఏంటంటే కణాలు. ఎందుకంటే మనం అంతా కణాల సముదాయం. కళ్ళు కణాలు, ఏమండి, చర్మం కణాలు, ఎముకలు కణాలు, చివరికి వెంట్రుక కూడా కణాలు. ఇవన్నీ కణజాలం, మర్చిపోకండి. ఆల్ ఆర్ సెల్స్. టోటల్ మనిషి అంతా కూడా సెల్ సమూహం, కణజాలం మనిషిది.
సో ఆ కణాల సమృద్ధిని ఏం చేస్తుందంటే ఈ లామిన్ అనేది జిగురులా అంటి పెట్టుకొని ఉంచి ఒక కీలకమైన అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన ప్రోటీన్. అంటే అప్పుడప్పుడు చూడండి, 2 పేపర్లు అంటించడానికి మనం ఏం చేస్తాం, గ్లూ వాడుతాం. గ్లూ అంటే గమ్. అంటే ఏమంటారు దాన్ని, ఒకదానికొకటి అంటుకునేటట్లుగా చేసేదాన్ని ఏమంటారు, దాన్ని గమ్ అంటారు, గ్లూ అంటారు. అది ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా ఎక్కువగా చెట్ల నుంచి మనం గమ్ముని ఉత్పత్తి చేస్తుంటారు. అది ఎప్పుడు కూడా జిగురుగానే ఉంటుంది చూడండి, పేస్ట్లా ఉంటుంది, ముద్దలా ఉంటుంది. మైదాని మీరు మామూలుగా పోస్టర్లే అంటించడానికి మైదాని ఉడకబెట్టిన తర్వాత ఏమవుతుంది తెలుసండి, అది జిగురు అయిపోద్ది. అది ఆ జిగురు వల్ల ఏంటంటే అట్టి పెట్టుకొని ఉంచడానికి, పట్టుకొని ఉంచడానికి, బిగుతుగా ఉంచడానికి, బిగించి ఉంచడానికి, మర్చిపోకండి ఈ పదాలను ఉపయోగిస్తున్నాను, అంటడానికి, ఏమండి, బిగుతుగా ఉండడానికి, బిగించడానికి ఉపయోగించేదే ఈ జిగురు లాంటి పదార్థం, గ్లూ. కనుక ఈ లామినిన్ అనేది ఏమని శాస్త్రవేత్తలు, ఇంతకీ దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరో చూడనా, వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. దాన్ని కనుగొన్న వాళ్ళు లామినిన్ 1979లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్కి చెందిన అంతర్గత శాస్త్రవేత్త పమేలా గెహ్రాన్ రోబే మరియు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కి చెందిన జర్మన్ పరిశోధకుడు రూపెర్ట్ టింప్లన్ కనుగొన్నారు. అంటే ఇవన్నీ కూడా పరిశోధనల రూపంలో తెలిసినవే కదా. ఏమండి, ఈ లామినిన్ అనేది 1979లో ఈ ప్రోటీన్ పరిశోధనలు చేస్తే ఈ ప్రోటీన్ తెలుసుకున్నారు. ఇంతకీ ఈ ప్రోటీన్ చేసేది ఏంటంట, ఇందాక మనం చదువుకున్నామే, టోటల్గా మనిషి శరీరంలోని కణజాలాన్నిటినీ కూడా అట్టిపెట్టి ఉంచేది, బిగించి ఉంచేది, గమ్ముగా పనిచేసేది, అంటే దూరం కాకుండా దగ్గరగా ఉంచేది. ఇందాక మనం చదువుకున్నాం. ఏమండి, లామినిన్ అనేది కణబాహ్య మాత్రికలో ఉండే ఒక ప్రధాన నిర్మాణ ప్రోటీన్. ఇది కణజాలాలను కలిపి ఉంచుతుంది. ఏం చేస్తుందండి, కలిపి ఉంచుతుంది మరియు కణాలు జీవించి కదలడానికి సహాయపడుతుంది. ఏమండి, ఇక ఒకదానితోనొకటి మెలితిరిగిన 3 విభిన్న పాలీఫైప్లైడ్స్ గొలుసులతో ఏర్పడిన సిలువ ఆకారపు అణువట. ఏమిటి, దానికి ఆఖరికి ఏం పేరు పెట్టారు, సిలువ ఆకారపు అణువా? అంటే మరి సిలువలో మోక్షం ఏంటో తెలియాలి కదా. అంటే సహజంగా ఇది కంటికి కనిపించేది కాదు, పవర్ఫుల్ మైక్రోస్కోప్లో చూస్తేనే అది మనకు కనిపించేది. ఏంటది, లామినిన్ అనేది. ఎందుకంటే అండి, మనం చెప్పే విషయాలు శాస్త్రీయం కావచ్చు, చారిత్రాత్మకమైనవి కావచ్చు, ఏదైనా బైబిల్లో దేవుడు రాయించిన మాటలు జనరల్గా ఆయన రాయించి పెట్టాడు. కానీ ఈరోజు మనుషులు చేస్తున్న పరిశోధనల్లో ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి అవన్నీ. మరి క్రైస్తవులుగా మీరు నేర్చుకోదా? ఎప్పుడూ ఒకే రకమైన మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారా? చాలామంది ఈరోజు వైద్యంలోనూ, జ్ఞానంలోనూ, విద్యలోనూ అభివృద్ధిని సాధించి మేము చాలా గొప్పవాళ్ళు, మేము చాలా విషయాలు తెలుసుకున్నామని బేరాలు పలుకుతున్నారు. మరి వాళ్ళందరినీ ఒప్పించాలి కదా. మరి అందుకే ఈ పాఠాలు మీకు కష్టపడి నేర్పించేది. మీకు ఈ పాఠాలు ఎందుకు నేర్పిస్తున్నాం? ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఎక్కడా కూడా బైబిల్లో ఇంత లోతుగా అన్ని శాస్త్రాలను సమ్మిళితంగా మేళవించి చెప్పే ఎక్కడున్నాయండి విశ్వవిద్యాలయాలు? నో. ఆత్మీయంగా బైబిల్లో ఉన్న వాటిని చెప్పడం మహా అయితే చరిత్రను జోడిస్తారు అంతే. కానీ శాస్త్రాలను జోడించి చెప్పే ప్రపంచంలోనే ఏదైనా ఒక విశ్వవిద్యాలయం ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ BOUI. లోకం దాని మీద ఎన్ని కారుకోతలు కూసినా, ఏమండి, నమ్మేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు, విజ్ఞులైన వాళ్ళు ఖచ్చితంగా అందులో ఉన్న విషయాలను తెలుసుకుంటున్నారు. దానికి సాక్ష్యాలు సింహగర్జన, సకల శాస్త్రాలను అధిగమించిందని మన కోర్సుల్లో దాగి ఉన్న పాఠాలు, ఇవన్నీ ఎవడు కాదనగలడు? కిట్టగా మాట్లాడితే మాట్లాడుకునేవ్వండి. కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా ఈ తరంలో సమాజానికి పరిచయం చేయటంలో ఎప్పుడు మనం ముందడుగునున్నాం. కారణం, దేవుడు తన్ను ప్రేమించే వాళ్ళకి ఆయన ఎప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. తాను ఇష్టపడిన వాళ్ళకి ఆయన అనేక విషయాలను విశదపరుస్తాడు. అందరికీ చెప్పడు ఆయన. దేవుని పిల్లలారా,
కనుక మీరు కష్టపడి ఓపికతో ఓర్పుతో ఏమండి మీ టీవీల ముందు కూర్చున్నా, మీ మొబైల్ చేత పట్టుకున్నా, లేదా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మీరు హాల్లో కూర్చున్నా, ఈ తరగతులు మీరు వింటున్నారు అంటే మీకు ఆసక్తిని బట్టి దేవుడు మరి నేర్పించాలి కదా, నేర్పిస్తున్నాడు. నేర్పించడానికి మేం చెప్పే కొత్త విషయాలు ఏమున్నాయి? బైబిల్లో ఏనాడో దేవుడు రాయించిన విషయాలు వేల సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందే వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించిన విషయాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో నుంచి బయటపడుతున్న నిత్య సత్యాలు అంటారు వాటిని. 1979 వరకు లామినిన్ అంటే ఏంటో తెలియదండి, అవునా? లామినిన్ అంటే ఏంటంటే ఏదో చూడగానే ఏవో కణాల్లా కనబడుతున్నాయి తప్పించి ఏంటి ఆ కణం అనేది వెరైటీగా కనబడుతుంది ఏంటి కణం అని దాన్ని పరిశోధన చేసరికి ఓహో ఇది జిగురులా పనిచేసే మొత్తం కణజాలం అంతటిని కూడా అట్టిపెట్టి ఉంచేది, అన్నిటినీ కూడా ఒక దగ్గర బిగబట్టి ఉంచేది అని అర్థం. దానికి లామినిన్ అని పేరు పెట్టారు. అదొక ప్రోటీన్ బాడీలో. ఏమండి మరి వీటన్నిటిని బట్టి మనం ఆలోచించగా తెలిసేదేంటి? వాళ్ళు చూడగానే అది సిలువాకారంలో ఉంది కాబట్టి సిలువ అనేసారు. అబ్బా సిలువ ఉందండి లోనని. సిలువ ఉండడం గొప్ప కాదు అందులో. ఏమండి అప్పుడప్పుడు మేఘాలను చూస్తే ఒకసారి గుర్రంలా కనబడతాయి, ఒకసారి ఏనుగులా కనబడతాయి, ఏమండి ఒక్కొక్కసారి కొండలా కనబడతాయి, రకరకాలుగా కనబడుతున్నాయి. ఏమండి ఆకారం ఎలా కనబడుతుంది అనేది కాదు అక్కడ ముఖ్యం, లోన దాగి ఉన్న విషయాలు ఏంటి, సూక్ష్మంలో దేవుడు ఏం పెట్టాడు. సూక్ష్మం అంటే అంతర్గత భాగాలు, లోపల భాగాలు. అది ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దాని బొమ్మ చూపించండి నాన్న ఎలా ఉందో. ఆ లామినిన్ అనేది ఎలా ఉంటుందో వికీపీడియా. ఎస్, వెరీ గుడ్, ఓకే, క్లోజ్అప్ చేయి. లామినిన్స్ ఆర్ a family of glycoproteins of the extracellular matrix of all animals. They are major constituents of the basement membrane. ఇంకన్నీ వదిలేయండి. మొత్తానికి ఆకారం ఎలా ఉంది ఏమండి చూసారా? సిలువ ఆకారంలో కనబడుతుంది. ఇకపోతే దీనికి చాలా మంది ఏమని పేరు పెట్టారండి ఏమండి, నిక్ నేమ్ కూడా పెట్టారు దీనికి. ఏంటి ఆ నిక్ నేమ్? జీసస్ మాలిక్యూల్ అట. జీసస్ మాలిక్యూల్ అని ఎందుకు పెట్టారంటే మరి యేసుప్రభు సిలువ వేయబడ్డాడు కదండి. సిలువ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది యేసే, ఇంకెవరో గుర్తురారు. సిలువ అనగానే యేసు ప్రభువే సిలువ. ఎందుకంటే ఏ దేవుడు సిలువ వేయబడలేదు, ఏ దేవుడు సిలువను గురించి చెప్పలేదు, ఏ గ్రంథం సిలువను గురించి ప్రస్తావించలేదు. కనుక వాళ్ళ యొక్క పరిశోధనల్లో ఆ గ్లైకో ప్రోటీన్ లేదా ఏమండి ఈ లామినిన్ అనే దీన్ని చూస్తున్నప్పుడు ఏమండి అది చూసారా, ఒక సిలువాకారంలో 2 చేతులు, పైన కోణం, క్రిందకున్న కోణం, సిలువాకారంలో మనకు కనబడుతుంది. కనుక దీనికి జీసస్ మాలిక్యూల్ అని ఏదో ఉతపదంగా దానికి పెట్టారు. కొంతమంది అంగీకరించేవాళ్ళు, ఇప్పుడు శాస్త్రవేత్తలుగా నాస్తికులు బైబిల్ ఒప్పుకొని వాళ్ళు ఏమంటారండి, ఏమంటారు బైబిల్ ఒప్పుకొని చాలేవయ్యా ఏదో సిలువాకారంలో ఉందని మీ యేసుప్రభు కోసం గొప్పగా చెప్పేసుకున్నారులే అని హేళన చేసేవాళ్ళు ఉంటారు. అవునా? ఏమండి చూడగానే దేవుడు ఇలా పిలుస్తున్నట్టుగా మేఘం కనబడింది అనేసి అంటే నువ్వు దేవుడి మీద చేస్తున్నావు కాబట్టి నీకు అలాగే కనబడుతుంది లేదు అంటారు. దేవుడు నమ్మనవాడైతే అది పొగయ్యా అక్కడ అలా ఉంది అంటాడు. నిజానికి మేఘం ఎందుకు ఉంది అక్కడ అన్నది ఆలోచించాలి, అంతే కదా. మేఘం ఎవరి కోసం ఉంది? నీకు వర్షం ఇవ్వడానికి, నీకు నీడనివ్వడానికి, ఏమండి నీకు నీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేవుడు పెట్టాడు. అది ఏ రూపంలో ఉంటే నీకేంటి? ఏమండి ఆవు రూపంలో ఉంటే ఏంటి, గేదె రూపంలో ఉంటే, పులి రూపంలో ఉంటే, మనిషి రూపంలో ఉంటే ఏంటి? కేవలం మనుషులు ఎంత సంకుచిత స్వభావాలుగా మారిపోయారంటే అరే ఇది యేసుప్రభు సిలువు ఆకారంలో ఉందరా, దేవుడు సిలువు కోడు పెట్టేశాడు లోన బైబిల్లో అన్నట్టుగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. వదిలేయండి. కానీ అంతకు మించి మనం ఆలోచించి లోపలికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మన పరిశోధన ఎలా ఉంది అన్నది మనం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు దాని ఏమంటారు, దాన్ని ఆకారాన్ని మీరు చూసినప్పుడు మీరు ఆకారాన్ని సిలువు మాత్రమే చూస్తారు, కానీ నేను సిలువు చూడలేదు అందులో. నేనేం చూసానో మరలా ఇంకోసారి మీకు చూపిస్తాను. ఒకసారి మళ్ళీ ప్లే చేయనాను ఏదైతే ఉందో అది బొమ్మ మీకు పంపించానా? మీకు పంపించిన దానిలో ఏమండి ఏం కనబడింది? క్లోజప్ చేయి, బాగా క్లోజప్ చేయి. ఇక్కడ మీకు సిలువే కనబడింది, కానీ నాకు 3 రంగులు కనబడ్డాయి. అవునా? ఏంటి ఆ రంగులు? నీలం రంగు, ఏమండి ద్రాక్ష రంగు, ఇంకొకటి యాష్ కలర్. అందులో ABY ఉన్నాయి. ABY ఉన్నాయా?
3 మూలకాలు కలిపినది. ఇకపోతే అది కూడా ఎలా ఉందో చూడండి. 3 రంగులు ఒకదానితోనొకటి పెనవేసుకొని ఉన్నాయి. పెనవేసుకోవడం అంటే చుట్టుకోవడం. అవునా? స్ట్రెయిట్గా లేవు అవి. ఏదో మూడు ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక దగ్గర పేర్చినట్టు లేవు. ఎలా ఉన్నాయండి? ఒకదానితోనొకటి పెనవేసుకోవడం. బ్లూది పైన ఏముంది? ఆల్ఫా. ఏ పైన అదిగోండి. బ్లూ కలర్ ఏంటి? ఆల్ఫా. బి బీటా అంటారు దాన్ని సింబల్స్లో, దాని అర్థాలు. వై గామా అంటారు దాన్ని, చదువుకున్న పిల్లలకు తెలుసు. అంటే ఆల్ఫా, బీటా, గామా ఈ 3 ప్రోటీన్లు ఏం చేసే తెలుసండి? లామినిన్ అనే దాన్ని కలగలిపి 3 కలుసుకున్నాయి. అవునా? కలుసుకున్నాయా? ఎస్, అవునండి, కలుసుకొని ఉన్న. అది నేను గమనించాను. లోకం ఏం చూస్తుందో తెలుసండి, చాలా మంది దీనికోసం మాట్లాడారు. అరే యేసుప్రభు సిలువ ఉందరా, ఇందులోని సిలువు గుర్తు ఉంది. సిలువు గుర్తు ఉండడం గొప్ప కాదు. సిలువు గుర్తు ఎందులోనైనా కనబడుతుంది. ఏమండి? సిలువు గుర్తు ఎందులోనైనా కనబడుతుంది. సిలువు గుర్తు కనిపించడం గొప్ప కాదు. ఆ గుర్తు వెనక ఏంటి అర్థం? ఓకే, సిలువు మంచిదే. ఏమండి? ఆ మూడిటిలో ఏముందని అంటున్నాడు? రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వివరణ, ఈ లామినిన్లో అసలు ఏముంటుంది అంటే వివరణ ఇచ్చారు చూడండి వాళ్ళే. ఈ లామినిన్ అనే ప్రోటీన్లో ఏముంటుంది అనేది ఒక వివరణ ఇచ్చారు. తెలుగులో ఉంటుంది. ఆ వివరణ మీరు ప్లే చేయండి. అంటే చూపించండి. చూడండి, లామినిన్ అనేది ఇందాక చదివారు. ఒకదానితోనొకటి మెలితిరిగి 3 విభిన్న పాలీపెప్టైడ్ గొలుసులతో ఏర్పడిన సిలువాకారపు క్రూసిఫార్మ్ అణువు అంటున్నారు. ఏమండి? ఏమున్నాయి? సిలువాకారం అని కనబడదు, కానీ ఆ 3 కలుసుకొని ఉన్నాయి మెలితిరిగి. అంటే మూడిటి మధ్య ఏముందనమాట? బాండ్, బంధం. ఏమంటే దారం, ఈ బైబిల్లో దేవుడు చెప్పాడు తాడట ఒంటిగా ఉంటే తెగిపోద్దట, కానీ 3 పేటల తాడు త్వరగా తెగదన్నాడు. అంటే దానివల్ల ఏంటనమాట? వీళ్ళు మాటికి పెళ్లికి ఉపయోగించేస్తుంటుంది దాన్ని. 3 పేటలు అనగా 3 ముళ్ళు. దేవుడు ఆ 3 ముళ్ళు కోసం చెప్పలేదు అక్కడ. ఏమండి? ఏది దొరక్క ఏది పడితే అది. ఈ బోధలు అలాంటివే కదండి. అలాంటి బోధలు చేసేవాళ్ళం కాదు మనం. ఇక్కడ 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటే అర్థం ఏంటంటే, ఒక తాడైతే తెగుతుంది, కానీ 3 పేటలు మెలివేయడం వల్ల. చూసారు, కొబ్బరి తాళ్ళు చుట్టేటప్పుడు కానీ, పెద్ద పెద్ద తాళ్ళు హైకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు ఉపయోగించే తాళ్ళు ఎలా కూడా తెలుసంటే, ఒకదానితో ఒకటి తాళ్ళు పెనవేసుకొని ఉంటాయి. దానివల్ల ఏంటి తెలుసా? స్ట్రెంగ్త్, బలం తెగదు. అంటే 3 కలిస్తే బలం. అవునా? ఆ మూడిట్లో ఏముందో ఇప్పుడు మరలా ఒకసారి మనం చదువుదాం. ఏమండి? వండర్ఫుల్గా దేవుడు నిజంగా ప్రకృతిలో సూక్ష్మములు ఎంత దాచాడండి. 1 ఆల్ఫా చైన్, కణాలను స్థిరంగా ఉంచడానికి కణ ఉపరితల గ్రహాలను గురించి ఏదో మాట్లాడుతున్నది. నెక్స్ట్ 2ది బీటా అంటున్నాడు చూడండి. 3ది క్లోజప్ చేయండి, గామా శృంఖలం, బీటా శృంఖలం, ఆల్ఫా అనేది చైన్. అంటే ఆ ఉన్న లామినిన్ అనే పదాన్ని 1979లో శాస్త్రవేత్తలు ఎవడో వాడు పేరు చదివాం, వాళ్ళు కనుక్కున్నారు. ఓకే, అది ఏం చేస్తుందట? బాడీ అంతటినీ కూడా ఏం చేస్తుందట? ఇందాక మనం ఫస్ట్లో చదువుకున్నది ఏంటి? కణాలన్నిటినీ కూడా జిగురులా పనిచేస్తుందట. బంధం, స్ట్రెంగ్త్ ఇస్తుంది, బలాన్ని ఇస్తుందట. ఇంకొంచెం పైకెత్తండి, గతంలో చదువుకున్నాం కదా మనం. ఏమండి? ఒకదానితోనొకటి మెలితిరిగి విభిన్న పాలీపెప్టైడ్ గొలుసులతో మెలితిరిగి ఉన్నాయట 3. ఆల్ఫా, బీటా, గామా అనేది మెలితిరిగి ఉన్నాయట. ఏమండి? ఇందాక మనం చదువుకున్నది అసలు ఏంటి? లామినిన్ అనేది ఏంటో అనేది జిగురు అని చదివాను చూడండి, అది కూడా వేయండి ఒకసారి. ఏమండి? జిగురులా అంటి పెట్టుకొని ఉంచే ఒక కీలకమైన ప్రోటీన్. అంటే శరీరంలో ఇది లేకపోతే మనం చచ్చిపోతాం. అన్నీ ఇలా బిగుసుకొని ఉండడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఈ ప్రోటీన్. ఇంతగా ప్రోటీన్ లోపలికి వెళ్ళి ఆలోచించినా అందులో 3 మూలకాలు కనబడ్డాట. ఆ 3 మూలకాలు ఒకదానితోనొకటి పెనవేసుకొని ఉన్నాయి. ఏమండి? ఈ మూడిటి గుర్తునే దేవుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాడు? గతంలో మనం మాట్లాడుకునేటట్లుగా ప్రతి కణజాలంలోనికి లోపలికి యాటంలోనికి వెళ్ళేసరికి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఏమండి 3 కనబడుతున్నాయి మనకి. అంటే ప్రతి బంధానికి 3గా 3 ఉండాలి. బంధాన్ని గట్టిపరిచే,
ముగ్గుర అనుబంధం. ఎవరు? ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు ఒకే పనిలో ఏకమై ఉండటం. ఏకమై ఉండటం వల్ల ఏంటి? మనందరినీ బలంగా ఉంచాలి అంటే ఏమండి, మనందరినీ ప్రార్థనలో, భక్తిలో, నిత్య జీవానికి, మోక్ష మార్గంలో వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారా లేదా మీరు చెప్పండి. ఏమండి, చివరికి నీకు రక్షణ రావాలన్నా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి ముగ్గురికి ఉన్న ఒకే నామంలో కలిపారు మొత్తం ముగ్గురిని. అవునా? యేసుక్రీస్తు భూమి మీదకి రావటం కానీ, తండ్రి భూమి మీద కుమారుని పంపటం కానీ, తదనంతరం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావటం కానీ, వీళ్ళు ముగ్గురు రక్షణ కార్యక్రమంలో మనతో పాటు ఒకే పనిలో ఏకమై ఉన్నవాళ్ళు. అవునా కదా? యేసుప్రభు మాట అన్నాడు, తండ్రి నీ యందు నేనును, నా యందు నీవును ఏకమై ఉన్నలాగునా. అంటే ఇద్దరి మధ్యన ఏముంది? బాండ్. ఇద్దరి మధ్యన ఒక ప్రోటీన్ ఉంది. ఏంటా ప్రోటీన్? ఏమండి? లామినిన్. మనం పిలుచుకున్నాం శరీర సంబంధమైన భాషలో. జీవశాస్త్రంలో దానికి పెట్టిన పేరు లామినిన్. ఇప్పుడు బైబిల్ సంబంధమైన భాషలు ఏంటో చూస్తారు, చూపిస్తారు మీకు. డోంట్ వరీ. ముందు ఆ మాట చదివి వెళదాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 22 యోహాను సువార్త 17వ అధ్యాయం 22 వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనిద్దరం ఎలాగైతే ఒక్కటై ఉన్నామో, ఇద్దరి మధ్య ఏముంది? తండ్రి కొడుకుల మధ్య ఏముంది? బాండ్. ఇదంతా అర్థం కాక ఈ పిచ్చోళ్ళు, ఈ మూర్ఖులు, బైబిల్ రాని అజ్ఞానులు వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా అండి? ఏకం అంటే ముగ్గురు ఒకటండి, తండ్రి కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఒక్క దేవుడే. అరే ఒక్కరిలో కాదురా, ఆల్ఫా అయిన తండ్రిలో ఆది, ఆయన నుంచి వచ్చిన పిల్లల్లో వీళ్ళు ముగ్గురు కుటుంబంగా, ఫ్యామిలీ, పరలోకమందున్న కుటుంబం కానీ భూమి మీద ఉన్న కుటుంబాలు అని పోలుస్తున్నాడంటే కుటుంబంలో బంధం ఉంటుంది. అంతేనా? కుటుంబం అంటే ఏంటి చెప్పండి? ఫ్యామిలీ అంటే ఏంటి? భర్తకి భార్యకి మధ్య ఏముంటుంది చెప్పండి? బంధం. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏముంటుంది చెప్పండి? బంధం. అదే కదా ఫ్యామిలీ అంటే. మరి పరలోకంలో తండ్రి కుమారుల బంధం, కుటుంబం, లామినిన్. ఫిజికల్ బాడీలో ఎలాగైతే లామినిన్ అనే ప్రోటీన్ మొత్తం కణజాలం అంతటి కూడా ఒక దగ్గర అంటిపెట్టే జిగురులా పనిచేస్తుందో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు కూడా ఏమండి, నీకు సిలువే కనబడింది అందులో, కానీ ఆ ప్రోటీన్లో 3 పెనవేసుకొని ఉన్నాయటండి. 3 ఒకటి కాదు సుమా. ఆల్ఫా వేరు, బీటా వేరు, గామా వేరు. అది నేను చెప్తున్న మాటలు కాదు కదా, శాస్త్రీయంగా మీ కళ్ళ ముందు ధృవీకరించి చెబుతున్న మాటలు. ఇక త్రిత్వవాదుల పిచ్చి సన్నాసులు ఏం చేయాలి మీరు చెప్పండి? అందుకే పట్టించుకోకండి. వాడు మూర్ఖులు, తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళని ఒకటో రకమైన మూర్ఖులు కాబట్టి అసలు వాళ్ళతో వాదనలు పెట్టుకోకండి. ఏమండి, వాళ్ళతో టైం వేస్ట్ చేయకండి. మహాజ్ఞానాన్ని బైబిల్లో చదివి దేవుడు ప్రకృతిలో సూచించిన అనేక అద్భుతాలు ప్రత్యక్షపరిచాడు. ఎందుకంటే మనం చదువుకున్న ఏమని? ఆశ్చర్య కార్యములను, జ్ఞాపకార్థ సూచనను ఆయన నియమించి ఉన్నాడు. అరే ఎందుకురా అది 3 ఎందుకు ఉండాలో తెలుసా? ఆ 3 పెనవేసుకుని ఉండాలి. ఆ పెనవేసుకుని దాని పని ఏంటో తెలుసా? గట్టిగా జిగురులా అన్నిటినీ పట్టి ఉంచటం, ఒకదాన్ని ఒకటి విడిపోకుండా కలిసి ఉండటం. ఇదే నాయన నేను మీకు చూపించే సూచన, జ్ఞాపకార్థ సూచన. నా ఆశ్చర్య కార్యాలు ఈ సూక్ష్మంలో కూడా నీకు సిలువు కనబడిందేమో, కానీ నాకు మోక్షం, మిమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా నా కుటుంబం మీకోసం పెనవేసుకుని ఉన్నాం ఒకరితోనొకలం. అది శరీర సంబంధంగా బాహ్యమైన ఈ మానవ దేహంలో దాని పేరు లామినిన్ అయితే బైబిల్లో చూపించమంటారు ఏముందో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ముగ్గురు మధ్య ఏముండాలి? సమాధానం. అంటే సమాధానంగా ఇద్దరి మధ్యన సఖ్యత ఉంటే వాళ్ళ మధ్య ఏముంటుంది చెప్పండి? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందనుకోండి, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. సమాధానం లేదనుకోండి, ఏమండి, కొట్లాడుకొని కోర్టులకు వెళ్ళి విడిపోతారు. బంధం పోయింది, విరిగిపోయింది అని అర్థం. కనుక సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. కమాన్, కాపాడుకోండి. ఈ ప్రోటీన్ కాపాడుకోండి. అంటే
వాళ్ళ భాషలో చెప్పాలండి, ప్రోటీన్ కాదులేండి అది. లామినిన్ అనే ప్రోటీన్ శరీరంలో కణజాలం విడిపోకుండా అన్ని కణాలను నడినెత్తి నుంచి అరికాలు వరకు అన్ని కణాలను పట్టుంచుతుంది. అందుకే నువ్వు చక్కగా ఉన్నావు, కూర్చున్నావు. లేదంటే అవయవాలని దెబ్బతిని కణాలని విడిపోయి చచ్చిపోతావు నువ్వు. మనిషిగా జీవించడానికి ఈ లామినిన్ అనే ప్రోటీన్ అన్నిటిని అట్టిపెట్టే జిగురు లాంటి బంధం, గ్లూ, గమ్ములాంటిదైతే కుటుంబంలో దేవుని కుటుంబమైన మనుషులు అందరినీ కూడా అట్టిపెట్టి కలపడానికి ఏమంటున్నాడు? సమాధాన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు. దానికి ఏం కావాలి? ఒకరినొకరు భరించడానికి ఏం కావాలండి? లవ్. ఇంకేం చేయాలి? తర్వాత 2వ వచనం కంటిన్యూటీ. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతోనూ నడుచుకొనవలెనని. మరేం చేయాలి? నడుచుకొని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను. నేను ఎందుకు బ్రతిమాలుతున్నానంటే, దేవుని పిల్లలారా, గొడవలు వద్దారా? మీకు గొడవలు వద్దు. మీరంతా ఒక్కటిగా ఉండండి, సంఘటిత శక్తిగా ఉండండి, పనిలో ఒక్కటిగా ఉండండి, కలిసిమెలిసి పని చేయండి. ఎందుకంటే నేను, నా తండ్రి, ఏమండి, పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నాము. మనకి ప్రోటీన్లో ఏం కనబడింది అంటే, ఎప్పుడో మనిషి భవిష్యత్తులో మైక్రోస్కోప్ కనిపెడతాడని, దానిలో నుంచి సూక్ష్మదర్శనంలో చూస్తాడని, అందులో వీళ్ళే ఏమండి ఈ లామినిన్ అనే ప్రోటీన్ వాడు కనుగొంటాడని, ఆ కనుగొన్నప్పుడు ఈ సమాజానికి ఒక బొమ్మ కనిపించాలి. ఏంటి ఆ బొమ్మ? అందులో ఓ పోన్లే సిలువ ఆకారంలో ఉంటే ఉంది. ఏమండి అంటే సిలువైనా ఏంటి? సిలువలో మాత్రం ఏముంది చెప్పండి? సిలువలో ఏముంది? ఓకే, ఆ మాట కూడా చూసేద్దాం. పోనీ సిలువలో ఏముందంటే ఏం చేశారటండి? చూద్దాం ఒక మాట. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం నుంచి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం నుంచి. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, సిలువ రక్తము చేత సంధి అంటున్నాడు. చూడండి, సంధి అంటే ఏంటి? కలపడం. ఇద్దరు విడిపోయిన వాళ్ళని, వేరువేరుగా ఉన్న వాళ్ళని కలిపేది, కట్టేది. ఏమండి, కట్టడానికి ఏం కావాలి? బంధం కావాలండి. ఎస్, బంధం కావాలి. అంటే అక్కడ అర్థం ఏంటి? మనం ఏం ఆలోచించాలి? సమాధానమను బంధమని ఏదైతే అన్నాడో, సిలువ కూడా మనందరినీ దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని జత చేసే ఒక సంబంధం. దట్ ఈస్ క్రాస్. అవునా? ఎస్, 100%. క్రాస్ అంటే ఏంటి? దేవునికి దూరస్తులైన మిమ్మల్ని అందరినీ దేవునిగా హక్కును చేర్చిందే, హత్తుకునేటట్టు చేసిందే, అదే బంధం. అది నువ్వు ప్లస్ అంటావో, సిలువ అంటావో, నీ ఇష్టం. కానీ లోపలికి వెళ్ళి చూసేసరికి దేవుడు ఇంకా బహిర్గతం ఏం చేశాడో తెలుసా? నాయన, నీకు రోజు జ్ఞానం ఎక్కువైంది. ప్రకృతిలో నేను చేసిన ఆ ప్రోటీన్ ఎవరు సృష్టించారు మనిషి బాడీలో చెప్పండి? మనిషి శరీరంలో ప్రతి అణువును సృష్టించింది తండ్రి అయిన దేవుడు. అవునా? లేదా మన పోలిక చొప్పున నరులను చేయదు, కమాన్ రండి పిలిచాడా లేదా శరీరాన్ని చేసేటప్పుడు? ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము రండి అని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పక్కనున్న తన కుటుంబీకులను పిలిచాడు. ఆయన 2 కొడుకులను పిలిచాడు. 2 కొడుకుల్ని పిలిచిన ఆయన, ఈ శరీరంలో మన ముగ్గురు కలిసి ఉన్న ఒక సూచన పెడదామయ్యా. ఏమంటాను? డాడీ, బాగుంది డాడీ, మీ మాట చాలా బాగుంది. ఏమంటాను ఆయన? పరిశుద్ధాత్ముడా, నేనేమంటాను నాన్నగారు, చాలా మంచి మాట అండి, ఇది తప్పనిసరిగా పెడదాం. అయితే నాన్న, వీళ్ళను గట్టిగా ఉంచి దగ్గర చేసేది ఏదైతే ఉందో తర్వాత తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఊరికనే కను చెప్పేస్తే ఎలాగ, ఊరికనే చెవు చెప్పేస్తే ఎలా? ఏమండి, నేను చేసే ఆకారం కూడా ఒక సందేశం, ఒక సూచన ఇవ్వాలి వాళ్ళకి. ఆ సూచన ఎందులో పెడదాం? నాన్నగారు, మరి శరీరం అంతా కూడా జతపరచడానికి ఏమండి ఈ లామినిన్ అనే ప్రోటీన్ మనకు అవసరం అవుతుంది. కాబట్టి దీంట్లోనే మనం ముగ్గురు పెనవేసుకున్నట్టుగా పెడదాం నాన్నగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాయన, కమాన్ ప్రొసీడ్ చేయండి. అలా ప్రతి మనిషి దేహంలోని మీ బాడీలో ప్రతి మనిషి శరీరంలో లామినిన్ అనే ప్రోటీన్ పరిశీలిస్తే అది ఒకదానితో ఒకటి 3 మూలకాలతో పెనవేసుకున్నట్టుగా కనబడుతానంటే, నాయన, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మునిగా మా కుటుంబం జత కలిసి కట్టుగా నిన్ను చేశామయ్యా. మా ముగ్గురి దగ్గర బంధం. మరి మీలో వద్దా బంధం? మనుషులు చాలా సులువుగా బంధాలను తెంచేసుకుంటున్నారండి ఈరోజు. బంధం యొక్క విలువ వాళ్ళకి తెలియదు.
అనుబంధం యొక్క వీళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు. ఏమండి, చాలా ఈజీ బంధాలు బ్రేకప్ చెప్పడం అంటే చాలా ఈజీ. కానీ దేవుడు అలా బ్రేకప్ చెప్పలేడు. కారణం, బంధం యొక్క విలువ ఏంటో తెలుసు. తన ఆకారంలో కూడా ఆఖరికి చేసి చూపి, అరే మనుషులుగా చూసినప్పుడు మూడు విడివిడిగా పక్కపక్కన ఉండాలి కదా, పక్కపక్కన లేవట. ఎలా ఉన్నాయటండి, ఒకదానితోనొకటి పెనవేసుకొని. ఎందుకు పెనవేసుకొని ఉన్నాయి? స్ట్రెంగ్త్, బలం. మా ముగ్గురు బలం. మీ శరీరంలో అదే రూపాన్ని నేను పెట్టాను, బలం. ఏమిటి, ఎంత బాగుంది బైబిల్. అంటే ముగ్గురు ఉంటారా? ముగ్గురు అన్ని పాత్రలు. ఎస్. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, ఏమండి, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ముగ్గురు కనబడుతున్న చూడండి ఇక్కడ. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అబ్బా, అంటే సూక్ష్మంలో నుంచి మోక్షంలోనికి మనం వెళ్ళాలి అంటే సిలువ యేసు ప్రభు యాగం అనేది మిమ్మల్ని అందరినీ దేవునికి దగ్గర చేస్తే, దూరస్తులైన మిమ్మల్ని దగ్గరికి దేవుని దగ్గరగా తెచ్చి అతికిస్తే, సమాధానం అనే బంధం చేత మిమ్మల్ని ఐక్యం చేస్తే, అందులో ఎవరున్నారంటే పాత్రదారులుగా. చూడండి, అబ్బా, హ్యాట్స్ ఆఫ్ అండి బైబిల్కి, హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రపంచం నిలుచోనే కాదండి, సాష్టాంగపడి జేజేలు కొట్టాలి బైబిల్కి. దట్ ఈస్ బైబిల్. ఎంత గొప్పది మనం నమ్మిన బైబిల్, ఎంత శాస్త్రానికి ఉన్నతమైనది, మనుష్యులు కాదనలేనిది. ఎవడండి, ఏ డాక్టర్ కాదనగలడు దీన్ని? ఏ శాస్త్రవేత్త దీన్ని కాదనగలడు చెప్పండి? ప్రపంచంలో జన్యుశాస్త్ర తప్పు పట్టగలడా? ఏమండి, ఏ ఫిజియాలజిస్టు, ఏ ఆంథ్రోపాలజిస్టు, ఏమండి, ఎనియాలజిస్ట్, శరీరానికి సంబంధించిన ఏ శాస్త్రవేత్త అయినా వీటిని అంగీకరించి ఒప్పుకొని తీరాలి. కారణం, మేడ్ బై గాడ్. సూచన పెట్టాడు అందులో. ఏంటా సూచన? చదవండి, ఎంత బాగుంది. యూదాపత్రిక 1:20లోని, ప్రియులారా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే మీరు చేసే పనిలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. క్రీస్తు మీ కొరకు కనికరం చూపించాడు, ఎలాగైతే ఉందో దానికోసం మీరు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ముగ్గురు కనబడుతున్నారు మనకి. అంటే ఈ ముగ్గురు మీలో ఉంటే మీలో సమాధానమైన బంధం, బాండింగ్. ఏమండి, చాలా సంవత్సరాలైనా ఏమండి సంఘాన్ని విడిచిపెట్టకుండా, సత్యాన్ని అంటుకట్టబడి, కష్టమైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా, బాధ అయినా విడిచిపెట్టని వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారండి. మా మీద ఈ లోకం అపవాదులు వేసినప్పుడు, ఏమండి, తప్పుడుగా చిత్రీకరించినప్పుడు చాలా మంది విశ్వాసం వదిలిపోయారండి. అమ్మో, ఇలాంటి చర్చ ఏంటండి, ఇలాంటి వాళ్ళు ఏంటండి, అంతే పోయింది. అంతేనా నీ బలహీనమా? నీ విశ్వాసం అంతేనా? నీ బాండింగ్ అంతేనా? నీ బంధం ఒక కాని మాట వినేసరికి నీ బంధం పోయిందా? అంత అల్ప విశ్వాసం ఏంటివయ్యా నువ్వు? కనుక నీలాంటి వాళ్ళలో బాండింగ్ లేదు. కానీ కష్టమందును, వ్యాధి అందును, బాధనందును, రోగమందును, ఏమండి, హింసలైనా, ఖడ్గమైనా, కరువైనా, ఏదైనా దేవుని నుంచి మనల్ని విడదీయలేవు. అది బాండింగ్. ఎన్ని బాధలు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకుండా, సత్యాన్ని విడిచిపెట్టకుండా, సత్యంలో నిలబడి దేవుని పనుల్లో సాకారులుగా ఎప్పుడైనా చచ్చినంత వరకు ఉంటారే, వాళ్ళేనండి నిజమైన సమాధాన బంధాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళు మోక్షానికి చేరేవాళ్ళు, మర్చిపోకండి. ఎందుకంటే సూక్ష్మంలో ఏ రోజు దేవుడు కణజాలంలో మూడిటిని, ముగ్గురుగా తమ మూడు రూపాలని, అంటే ఏవా ఈ దేవుని రూపాలని కాదు కానీ జస్ట్ ఆ బొమ్మలో మీకేం కనబడాలి? ఓహో, ముగ్గురు పనిలో ఏకీభవించి ఉన్నారు. ఏకీభవించడం, ఇద్దరు ముగ్గురు నా నామం పేరట ఎక్కడ ఏకీభవించినా, అంటే ఎక్కడ మీరు కూడుకొని ఒక్క నిర్ణయం తీసుకున్నా నేను దానికి బద్ధుడవుతాను అని చెప్పాడే, అలాగే దేవుళ్ళు కూడా, తండ్రి అయిన దేవుడు, కుమారులైన దేవుళ్ళు కూడా పని నిమిత్తమై, ఏమంటే రక్షణ నిమిత్తమై, మనందరినీ మోక్షానికి నడిపించిన నిమిత్తమై బంధం ఒక్కటిగా, దానికి సూచనగా మన మానవ దేహంలో మనిషి ప్రతి చేతిని బిగించి అన్నాడు. అందుకే ఏంటి మానవ దేహంలో బిగింపు అనేది ఏంటి అంటే, ఈ కణజాలం చేసే పని ఏంటి? ఏమండి, ఈరోజు నువ్వు ఇలా బిగుసుకుంటున్నావంటే బిగించడానికి లోన ఏముంది?
లోనే ఉంది. ఈ కండరాలన్నింటినీ, కణజాలన్నింటినీ కలిపే ఆ లామినిన్ అనే ప్రోటీన్. ఎస్, 100%. అంటే అందులో కూడా సృష్టి కార్యక్రమం దాగి ఉందా? వేలుముద్రకు సృష్టి కార్యక్రమం అయితే ఆ వేళ్లన్నీ బిగుసుకోవటంలో బంధాన్ని చూపించడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ఈ ప్రోటీన్ ద్వారా, అరే ఆకారాన్ని చూడరా, సూక్ష్మదర్శనలో చూడరా, మైక్రోస్కోప్లో చూడరా, కనబడుతుంది ఆ ముగ్గురు పెనవేసుకున్నట్టు. మరలా ఒకసారి చూపించిన అన్నది. ముగ్గురు పెనవేసుకుని ఉండటం, ఆల్ఫా, బీటా, గామా. ఏమండి, ఒకదానితోనొకటి బాండింగ్, కలిసి ఉండటం. ఇది కాదా దేవుని యొక్క ప్రణాళిక? ఏమండి, ఇవి కాదా ఆయన గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఆశ్చర్య కార్యక్రమాలు? ఆహాని కార్యములు ఎంత దొడ్డవి, ఎంత చదివాం కదా మనం. అంటే దేవుడు వీటన్నిటినీ ఎందుకు చెప్పాడు తెలుసా? ఆశ్చర్య కార్యములను, జ్ఞాపకార్థ సూచనను నియమించాడు, సూచన పెట్టాడు. అది అరే నాన్న, మీ శరీరంలో నేను లామినిన్ అనే ప్రోటీన్ ఎందుకు పెట్టానో తెలుసా? రాబోయే రోజుల్లో మీరు విజ్ఞానవంతులై మీరు దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే అందులో కనిపించే ఆ 3 బంధాలు మమ్మల్ని సూచించాలి నాన్న. మేము కలిసి ఉన్నాం పనిలో, మీరెందుకు కలిసి ఉండరు నా పనిలో? అలా మీరు ఉంటే మీరు చేరేది మోక్షం. మోక్షం అంటే నిత్య జీవం అని అర్థం. ఏమండి, సూక్ష్మంలో కనిపించే వీళ్ళు బంధం మోక్షంలో మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. మోక్ష మార్గాన్ని నడిపించడానికి తండ్రి ఏకమయ్యాడు, కుమారుడు ఏకమయ్యాడు, మరొక కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఏకమయ్యాడు. వీళ్ళు ముగ్గురు మిమ్మల్ని నిత్య జీవానికి, మోక్ష మార్గాన్ని నడిపించడానికి ఒకే పనిలో తండ్రి, నువ్వు, నేను ఏకమై ఉన్నాము అన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే నిత్య జీవం అన్నాడు ఆయన. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట వెనక ఎంత శాస్త్రం దాగి ఉంది, ఎంత గొప్ప బంధం, అనుబంధం దాగి ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ప్రకృతిని చూడయ్యా, ప్రకృతిని చూడు, మీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్పాడండి. అవునా? ఇంకొక మాట చదువుదాం, మంచిది, ఇంకొక మంచి మాట చదువుదామండి. కొలస్సీ పత్రిక 2:2 ప్రియులారా, కొలస్సీ పత్రిక 2:2 నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుక్కబడి గ్లూ. దేంతో అతకడం అంటే ఏంటి? అంటించడం. ఇటుక మధ్యన అతకడానికి ఏం చేయాలండి? సిమెంట్ పూయాలి, అప్పుడు స్ట్రాంగ్. ఊరికి ఇటుకలు ఒకదాని మీద పేర్చి చేశారనుకోండి, ఉంటుంది గోడ? ఉండదు. వాటిని జత కలిపేది ఒకటి కావాలి. అలాగే మనిషి శరీరంలో కణజాలాలన్నింటినీ కూడా స్ట్రాంగ్గా ఉంచడానికి ఒక గ్లూ, ఒక గమ్ము పెట్టాను రా. ఆ గమ్ము మీరు పెట్టుకున్న పేరేంటో తెలుసా? లామినిన్ దాని పేరు. అది సిలువ ఆకారంలో కూడా ఉంటుంది. వెరీ గుడ్. అందులో ముగ్గురుగా మేము ఒకరితోనొకరు పెనవేసుకొని ఉన్నామయ్యా. వారు ప్రేమయందు అతుక్కబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందవలని వారి కొరకు పోరాడుచున్నాను. మీకు స్పష్టంగా అర్థమయ్యాడా? ప్రకృతిలో దేవుడు కనబడ్డా? ఆ ప్రకృతిలో కనిపించిన దాంట్లో దేవుని బంధం మీకు కనబడిందా? ఎస్, మనందరిలో తన బంధాన్ని దాచి ఉంచాడు. మరి మనం ఎందుకండి బంధవిహీనులుగా మారిపోతున్నాం, అందులుగా మారిపోతున్నాం? బంధ విముక్తులుగా ఎందుకు ఉండాలనుకుంటున్నాం? వద్దా బంధం? ఏమండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:18 ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:18, 21, 22 ఆయన ద్వారా మనం ఉభయంలో ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారా, ఎవరు? యేసు ప్రభు ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుని యందు తండ్రి సన్నిధికి. ఎక్కడ కూడా ముగ్గురు కోసం చెప్తున్నాడు. యేసుప్రభు వారు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అదే మోక్షాన్ని చేరడం అంటే. సూక్ష్మములో సిలువ మోక్షం. మనం ఈ టైటిల్ పెట్టామనంటే దాంట్లో అర్థం ఉంటుంది కదండి, అర్ధరహితంగా ఉండవు కదా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అంటున్నాడు. చూడండి, అమర్చబడ్డాయి అంటే వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం తెలుసుకోవాలి? మరొక మంచి మాట చూద్దండి. కొలస్సీ పత్రిక 3:14-15 కొలస్సీ పత్రిక 3:14-15
వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను కమాన్ వేరిట్ ధరించుకోండి. ప్రేమను ధరించుకోండి. ప్రేమ ధరించుకుంటే మీరు బంధాన్ని విడిపోరు. బంధం పోయింది అంటే ప్రేమ చచ్చిపోయిందని అర్థం. బంధం పోయింది అంటే ప్రేమ చచ్చిందని అర్థం. కానీ ప్రేమకు చావు ఉండదుగా. నిజమైన ప్రేమ చావనప్పుడు నిజమైన బంధం ఎప్పుడు తెగిపోదు. దేవుడు చెప్తున్నాడండి, తెగిపోదు. కనుక ఈ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అలా చేయటంలో ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మనము దేవుని యొక్క సేవలో, ప్రేమలో జత కలిసి, ఏమండి, చక్కగా అమర్చబడి కలిసి దేవుని పనిలో బంధము చేత ముందుకు వెళ్ళాలి అని అర్థం అక్కడ. అంతేనా? అవునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, మనల్ని కూడా బాడీతో పోలుస్తున్నాడు చూడండి. సంఘాన్ని చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, అంటే అతుక్కుంటేనే బలంగా ఉంటారు మీరు. అదే ప్రోటీన్, లామినిన్ అనే ప్రోటీన్. బాడీలో ఆ లామినిన్ అనే ప్రోటీన్ లేకపోతే, బేస్ ప్రోటీన్, ఆ ప్రోటీన్ లేకపోతే మీ కణజాలం చచ్చిపోద్ది, విడిపోద్ది, మీరు రోగాలు వచ్చి చచ్చిపోతారు వెంటనే. మీరు ఈ విధంగా నిల్చోవడానికి కారణం మీ దేహంలో సూక్ష్మంలో కనిపించని లామినిన్ అనే ప్రోటీన్. అది శాస్త్రం అయితే ఇది దాన్ని మించిన విజ్ఞాన బైబిల్ శాస్త్రం. ఎంత బాగుందండి బైబిల్. ప్రతి కీలు వల్ల కలిగిన బంధము చేత అతుకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేయుచున్నది. శరీరం అంతా ఈరోజు ఆరోగ్యవంతంగా ఉండడానికి కారణం దట్ ప్రోటీన్. అదట రోగాన్ని రానివ్వకుండా ఆరోగ్యవంతంగా శరీరాన్ని ఉంచడానికి కూడా పనిచేస్తుందటండి ఆ లామినిన్ అనే ప్రోటీన్ శరీరంలో. అది శిలువ ఆకారంలో ఉండడం ఏంటి? సరే, ఆకారం ఏదైనా ఆ ఆకారంలో క్లోజప్లోకి మనం వెళితే అందులో ఆల్ఫా, బీటా, గామాగా 3 రూపాలు ఒకదాన్ని ఒకటి పెనవేసుకొని ఉండడం ఏంటి? అంటే దేవుడు తన సంకల్పాన్ని ఈరోజు నీ శరీరంలో కూడా ప్రత్యక్షంగా నీకు చూపించుతున్నాడు. నాయన, ఇదిరా మా ప్రణాళిక, బంధం. నీ చేతిని బిగించాను నాయన. ఈ బిగుసుకున్న పిడికిలలో బలం ఉంది, బంధం ఉంది. ఆ బంధం వెనకాతలు మేము చేసిన స్ట్రక్చర్ ఉంది. ఒకసారి దాని బొమ్మను చూడు నాయన, మేము కనబడతాం అందులో. అంటే ఎంత గొప్ప రహస్యాలను, ఎంత గొప్ప విలువలను దేవుడు, ఆయన కుమారులిద్దరూ కూడా ఈ సమాజానికి ప్రకటిస్తూనే ఉన్నారండి. కానీ ఇంకా ఈ గుడ్డి సమాజం దేవుని ఎరుగకుంది, దేవుని గుర్తించకుంది. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో అన్న విచక్షణ లేకుండా ఉంది. తండ్రి కుమారుడట, కుమారుడే తండ్రట, పరిశుద్ధాత్ముడే కుమారుడట. ఏమండి, ఎంత భయంకరమైన అబద్ధాలతో ఈ సమాజం బ్రతుకుతుందో జాగ్రత్త. బంధం కావాలి అంటే ఆ రోజు ప్రారంభంలో తండ్రి కుమారులు, ఇరువురు కుమారులు కలిసి ఆయన పోలిక చొప్పున, వారి పోలిక చొప్పున ఈ శరీరాన్ని నిర్మించినప్పుడే ఈ లామినిన్ అనే ప్రోటీన్ ఏదైనా తోటలో అప్పుడే దేవుడు నిర్మించాడు. వాళ్ళ ముగ్గురు వేరువేరుగా ఉన్నారన్న విషయాన్ని బైబిల్లోనూ చెప్పాడు. చివరికి నీ దేహంలో కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా పెట్టాడది. మేము ముగ్గురు ఉన్నామయ్యా, మేము ముగ్గురం కలిసి చేసామయ్యా నిన్ను. ఆ కలిసి ఉండడానికే, ఆ కలిసి ఉంచే ప్రోటీన్ కూడా అది కలిసి ఉంచేది, జిగురు లాంటిది అది. దట్ ఈస్ లామినిన్. హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్ అండి, ఎంత గొప్పది. దీని వెనక అతను రచించి నిర్మాణం చేసిన దేవుడు ఎంత ప్రణాళికబద్ధంగా దేవుడు వీటన్నిటిని చేశాడో నిజంగా మనం ఆలోచించకపోతే. ఏమండి, మరొక్కసారి చూద్దాం ఆ లామినిన్ తాలూకది. అది సిలువాకారంలో ఉండటం లోకం ఏదో అనుకుంది, కానీ నిజానికి ఆ 3 రంగులతో 3 ప్రోటీన్లు, ఏమండి, 3 మూలకాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఆల్ఫా, బీటా, గామాగా 3 ఎందుకు ఉండాలి? 4 పెట్టొచ్చుగా, 5 పెట్టొచ్చుగా, 10 పెట్టొచ్చుగా. ఏమండి, గ్లూ అనే దాన్ని మనిషి శరీరంలో కణజాలన్నింటినీ అతికి ఉంచడానికి దేవుడు ఈ మూలకంలో, ఈ లామినిన్ అనే ప్రోటీన్లో 3 ఎందుకు పెట్టాలి? అరే నాన్న, మేము ముగ్గురం కలిసి ఉన్నావురా బంధంలో, ఒక్క పనిలో నీకు బలాన్ని ఇవ్వడానికి మేమున్నాం.
మరి నా బలం కోసం మీరందరూ కలిసి ఉంటారా క్రైస్తవులారా? లేదు. ఎక్కడుంది క్రైస్తవ్యం? అంతా విడిపోయింది. నా డెనామినేషన్ వేరు, నా సంఘం వేరు, నా బోధ వేరు. ఎంత అపరాధంలో ఉందండి ఈ సంఘం. ఈ క్రైస్తవ సమాజం అబద్ధంలో బ్రతుకుతుందండి. కళ్ళు తెరవండారు ఎప్పటికైనా. అబద్ధాల జోలికి పోకండి సోదరులారా. దేవుడు ప్రత్యక్షంగా నిరూపిస్తున్న అనేక నిజాలను మీ కళ్ళ ముందు దేవుడు విడమర్చి చెప్పాడు. ఎంత చెప్పినా అర్థం కాకపోతే ఇక భ్రష్టత్వం, నరకం తప్ప మరొక ముగింపు లేదండి వాళ్ళకి. అలాంటి వాళ్ళగా మీరు ఉండకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీ నిర్మాణం అమోఘం, మీ ఆలోచన అత్యద్భుతం. మా శరీరంలోనే ఎన్నో రుజువులను తండ్రి మీరు దాచి ఉంచారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అర్థం కాని ఈ సమాజానికి ఎలుగెత్తి చెప్పగలిగే భాగ్యం దీనదాసులుగా మాకు అనుగ్రహించండి. ఎన్నిక లేని వారు అయినా మా జ్ఞానము కొదువుగా ఉన్నది కనుక ఈ లోకాన్ని ఒప్పించే జ్ఞానము, వివేకము మాకు మెండుగా దయచేసి మీ సేవను అత్యంత గొప్పగా స్థాయిలో జరిగించుటకు మరి నిష్ప్రయోజనమైన సేవకులైన మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.